చిరంజీవి సార్ వచ్చేసి సరైన ఒక సినిమా రిలీజ్కి వచ్చింది, షోలు జరుగుతున్నాయి, నేను ఎలా ఉంటుంది చూద్దాం, లేడ విలన్, అది ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండవు కదా, సినిమా బాగుండాలి, హిట్ అవ్వాలి అని అనుకుంటాం, మన పర్ఫార్మెన్స్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారని ఒక చిన్న ఒక ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ వెయిట్ చేస్తూ ఉంటాం. నేను కరెక్ట్గా ఎయిర్పోర్ట్లో నాకు గుర్తుంది, హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్నాను, గేట్ నెంబర్ 15-14 క్రాస్ చేస్తున్నప్పుడు ఒక ఫోన్ ఎత్తాను, ఎత్తి చిరంజీవి గారి వాయిస్. ఫస్ట్ టైం ఆయనతో ఫోన్లో మాట్లాడుతాను, అంతకుముందు ఎప్పుడు నేను మాట్లాడలేదు. బేస్ వాయిస్. ఆయన షో చూసారంట, షో చూసి బయటకు వచ్చిన వెంటనే హీ కాల్ మీ అప్. కరెక్ట్గా మాట్లాడుతున్నాను, బై ద టైమ్ ఐ కుడ్ రియలైజ్ చిరంజీవి గారు సిగ్నల్ సో వీక్గా ఉంది. ఐ కెప్ట్ రన్నింగ్, లిటరలీ పరిగెడుతూ ఉన్నాను. ఎయిర్పోర్ట్ లో అంత వింతగా చూసుకుంటా ఒక చోట వెళ్ళి వాళ్ళు ఏదో ఫ్లైట్ టైం అని ఉంటుంది పాప అనుకుని ఉంటారు. ఐ వాజ్ జస్ట్ రన్నింగ్, ఒక కార్నర్కి వెళ్ళాను, అక్కడ సిగ్నల్ ఉంది, నాకు ఫ్లైట్ టైం అయిపోతుంది, గేట్ క్లోజ్ చేస్తారు, ఏం లేవు మైండ్లో. ఈ కాల్ ప్రతి మాట వినాలి నాకు అని చెప్పి విన్నాను. అండ్ ఆయన ఇట్లా బాగా చేసావు అని చెప్పి చెప్తున్నప్పుడు ఐ వాజ్ నాట్ ఏబుల్ టు బిలీవ్. తెలియకుండానే ఒక ఐ టియర్డ్ అప్ లిటిల్ బిట్. ఎక్స్పెక్ట్ చేయని ఒక విషయం కదా, అది చిరంజీవి గారు కాల్ చేశారు. దట్ మూమెంట్ హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ అండి. అండ్ నాన్నగారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ కాల్ తర్వాత.